ఇంట్రడక్టియా అర్థమెటికా రచయిత నికోమాకస్, పద్మనాభ, హెరోడోటస్. హౌ. ఇంట్రడక్టియా అర్థమెటికా రచయిత నికోమారస్. నెక్స్ట్, అంకగణితం నుండి బీజగణితానికి పరివర్తనం చెందే నిర్మాణాలకు ఈ దశలో ప్రాధాన్యత ఇవ్వాలి. ప్రాథమిక స్థాయి, ఎలిమెంటరీ స్థాయి, ఉన్నత స్థాయి, అండర్ గ్రాడ్యుయేట్ స్థాయి. అంకగణితం నుండి బీజగణితానికి పరివర్తన చెందే నిర్మాణాలకు ఏ దశలో ప్రాధాన్యత ఇవ్వాలంటే ఎలిమెంటరీ స్థాయిలో. నెంబర్ 3, సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు అని సాధారణీకరించడానికి తోడ్పడే పద్ధతి ఆగమన పద్ధతి, నిగమన పద్ధతి, అన్వేషణ పద్ధతి, పరిష్కార పద్ధతి. సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు అని సాధారణీకరించడానికి తోడ్పడే పద్ధతి ఆగమన పద్ధతి. సాంఖ్యక శాస్త్ర పితామహుడు సర్ రొనాల్డ్ ఏ. ఫిషర్, టాలమీ, హెరోడోటస్, ఆర్యభట్ట. సాంఖ్యక శాస్త్ర పితామహుడు సర్ రొనాల్డ్ ఏ. ఫిషర్. ఒక విద్యా సంవత్సరంలో నిర్వహించవలసిన ఫార్మేటివ్ మూల్యాంకనాల సంఖ్య 8, 6, 4, 2. ఒక విద్యా సంవత్సరంలో నిర్వహించవలసిన ఫార్మేటివ్ మూలకాల సంఖ్య 4. FA1, FA2, FA3, FA4. రామానుజన్కు సంబంధించని గణిత అంశము గోల్డ్బాక్ కంజక్చర్, మాక్ థీటా ఫంక్షన్, సమున్నత సంయుక్త సంఖ్యలు, గ్రహగణన పద్ధతులు. రామానుజన్కు సంబంధించని గణిత అంశము వచ్చి గ్రహగణన పద్ధతులు అనేవి రామానుజన్కి సంబంధించని గణిత అంశాలు. మరి రామానుజన్కి చెందిన ఏంటంటే గోల్డ్బాక్ కంజక్చర్, మాక్ థీటా ఫంక్షన్, సమున్నత సంయుక్త సంఖ్యలు. నెక్స్ట్, హెర్బేరియం తయారు చేయడంలో అభివృద్ధి చెందే సామర్థ్యం వినియోగం, నైపుణ్యం, అవగాహన, విశ్లేషణ. హెర్బేరియం తయారు చేయడంలో అభివృద్ధి చెందే సామర్థ్యం నైపుణ్యము. నిరంతర సమగ్ర మూల్యాంకనంలో నిరంతరం అనేది అనేక రకాల పరీక్షలను సమయానుసారంగా నిరంతరం నిర్వహించడము. నెక్స్ట్, 9వ బిట్టు, ఒక వస్తువు లేదా వ్యక్తి యొక్క తక్షణ పరిసరాలపై ప్రత్యక్ష ప్రభావం చూపేదే పర్యావరణం అంటారు అని పేర్కొన్నది గిల్బర్ట్, ఎంకే గాంధీ, ఐన్స్టీన్, జేమ్స్ బి కొనాట్. ఒక వస్తువు లేదా వ్యక్తి యొక్క తక్షణ పరిసరాలపై ప్రత్యక్ష ప్రభావం చూపేదే పర్యావరణం అంటారని పేర్కొన్నది గిల్బర్ట్. చట్టాలపై నమ్మకాన్ని, గౌరవాన్ని కలిగి ఉండడం, పన్నులను సకాలంలో చెల్లించడం అనేవి సృజనాత్మక విలువ, సాంస్కృతిక విలువ, నైతిక విలువ, బౌద్ధిక విలువ. చట్టాలపై నమ్మకాన్ని, గౌరవాన్ని కలిగి ఉండడం, పన్నులను సకాలంలో చెల్లించడం అనేవి నైతిక విలువలు. నెక్స్ట్, 11వ బిట్టు, చారిత్రక అంశాలు రాజుల పరిపాలనా పరంపరను తెలియజేయుటకు ఉపయోగపడే చార్టు ప్రవాహ చార్టు, వృష చార్టు, కార్యాచరణ చార్టు, వంశావళి చార్టు. చారిత్రక అంశాలు రాజుల పరిపాలనా పరంపరను తెలియజేయుటకు ఉపయోగపడే చార్టు వంశావళి చార్టు. నెక్స్ట్, ప్రాథమిక పాఠశాలలో సాంఘిక శాస్త్ర కరికులం ఈ పద్ధతిలో రచించబడుతుంది. సమైక్యతా ఉపగమనం, అంశరీతి ఉపగమం, వర్తులాకార ఉపగమం, యూనిట్ ఉపగమం. ప్రాథమిక పాఠశాలలో సాంఘిక శాస్త్ర కరికులం ఏ పద్ధతిలో రచించబడుతుంది అంటే వర్తులాకార ఉపగమం.